నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయి సతీష్ గారు, వర్క్ ఆస్ట్రాలజీ. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది. అవును. చైత్ర మాసంలో వచ్చే శ్రీరామనవమికి ఉన్న ప్రత్యేకత ఏంటి? శ్రీరామనవమి అనంగానే మనకి సీతారాముల వారి అది కళ్యాణము, ఆ రోజు వడపప్పు, పాయసము ఇదంతా కూడా మనకి వెంటనే మైండ్లోకి వచ్చేస్తుంది. అసలు శ్రీరామనవమి వెనకాల ఉన్న శాస్త్రీయత ఏంటి? మానవాళి ఎందుకు దాన్ని మనం సెలబ్రేషన్ అనేది మనం చేసుకోవాలి అనే దాని వెనకాల చాలా పవర్ఫుల్ ఆ రీజన్స్ అనేవి మనకు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది స్వయంగా విష్ణుమూర్తి మానవ అవతారంలో ఈ భూమిపై నడియాడింది శ్రీరాముడు, శ్రీరామాయణం. ఓకే. సో మనకి రాముడు అనంగానే ధర్మానికి ఒక ప్రతీక. జీవితంలో వస్తున్న సుఖదుఖాలని రెండింటినీ ఎలా మనం ఎదుర్కోవాలి అనే దానికి ఒక ప్రతీక. ఈ రోజున మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను చల్లగా చూడు, నన్ను సుఖంగా ఉంచు అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. కానీ దుఃఖం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు. ఎందుకంటే సాక్షాత్తు ప్రారాబ్ధ కర్మ అనేది ఎంత గొప్పది, ప్రారాబ్ధ కర్మని ఎవరైనా అనుభవించాలి అనేది సాక్షాత్తు శ్రీరాముడు తన యొక్క జీవితంలో తన తండ్రి ద్వారా. ఈ ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మలు అనేవి నిజంగా ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయి. ఒకవేళ అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను దానికి ఒక రియల్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ప్రారాబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మలు నిజంగానే ఉన్నాయా లేదా అనడానికి ఒకే ఒక చిన్న ఉదాహరణ. మనం ఒక సెల్ఫ్ క్వశ్చన్ మనం చేసుకుంటే, నేను ఈ తల్లిదండ్రులకే ఎందుకు పుట్టాను, నాకు ఈ పలానే వ్యక్తే ఎందుకు ఒక చెల్లి అయింది, ఈ పలానే వ్యక్తి మాత్రమే నాకు బ్రదర్ అయ్యాడు అనే దానికి ఆన్సర్ మనకి రాదు. ఎందుకంటే పూర్వజన్మలో ఉన్న కర్మ సంబంధాలు, కార్మిక్ డెట్స్ అంటారు. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఫినాన్షియల్ డెట్. సో ప్రేమ కోసం, ద్వేషం కోసం మనం ఎవరితోటైతే కొన్ని కర్మాను సంబంధాలు మనం పెట్టుకుంటామో వాళ్ళ కడుపులోకి మనం వస్తాము, వాళ్ళకి మనం వస్తాం. సో దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది. అయితే ఈ శ్రీరామనవమి, మన శ్రీరాముడు గురించి కూడా మనం మాట్లాడతాం. మీరు ఇప్పుడు చెప్పినట్టు కర్మ సిద్ధాంతం, ప్రారబ్ధ కర్మలు, ఆగమ కర్మలు, ఇలా సంచిత కర్మలు, ఇవైతే ఏవైతే ఉన్నాయో ఈ కర్మల్ని తను అనుభవించడానికే శ్రీరామ అవతారం ఎత్తాల్సి వచ్చిందా? తను అనుభవించడానికి ఒక సైడ్ అయితే కారణము, కలియుగంలో ఉన్న వాళ్ళ మానవాళికి అందరికీ కూడా కర్మానుసారంగా మనం జీవితాన్ని గడపాలి. అంటే ఒక కుమారుడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక ప్రభువుగా ఎలాంటి కర్మలు మనం చేయాలి, సో కర్మకి ఎంత నిబద్ధతగా మనం ఉండాలి అనే దానికోసం రామావతారం అనేది ఏర్పడింది. రామావతారం అనేది మనం చూసుకుంటే అది విష్ణు పురాణం, అదంతా కూడా ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ థింగ్. మనకి ఏంటి అంటే ఇప్పుడున్న మానవాళికి శ్రీరామనవమి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది మన ప్రాక్టికల్ లైఫ్లోకి మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ మనం ఎప్పుడైతే మనం చేస్తామో డెఫినెట్లీ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరూ కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా వాళ్ళు నిరాశపడరు. సో ధైర్యంగా ముందుకెళ్తారు. ఇప్పుడు మనకి రామనవమి అనంగానే, రామాయణం అనంగానే సీతాదేవి పడిన కష్టాలు, రాముడు పడిన కష్టాలు అందరికీ మనకి అన్నీ గుర్తొస్తాయి. మనకి ఒక చిన్న క్వశ్చన్, దేవుడు కదా, దేవుడికి ఎందుకు కష్టాలు వస్తాయి? దేవుడు కూడా కర్మను అనుభవిస్తాడా? కర్మ అనేది అంత గొప్పది. దేవుడు కర్మలు అనుభవిస్తాడా అంటే సత్కర్మలు చెయ్యాలి అన్న సదుద్దేశంతో మాత్రమే ఈ అవతారాలన్నీ కూడా ఎత్తబడ్డాయి. ఒక కష్టం వచ్చింది, నువ్వు నిరాశపడుతున్నావు. అదే ఒక్కసారి శ్రీరామాయణం ఒకసారి చదివితే రాముడికి వచ్చిన కష్టము, సీతాదేవికి వచ్చినంత కష్టం మనకెంత. అది మన లైఫ్లోకి మనం ఎప్పుడైతే దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ మనం చేసుకుంటామో అవర్ లైఫ్ బికమ్స్ వెరీ ఈజీ. సో అంటే ఏ కష్టం వచ్చినా కూడా మనం దాన్ని చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. ఒక క్లారిటీ వస్తుంది, ఒక డెసిషన్ మేకింగ్ వస్తుంది. అండ్ స్వార్థపూరితంగా మనం డెసిషన్స్ అది కాకుండా కొంత కర్మానుబద్ధంగా, నేను ఒక ఫాదర్గా నేనేం చేయాలి, ఒక హస్బెండ్గా ఏం చేయాలి, సో దీనికి సంబంధించిన అన్నీ కూడా ఆ కర్మానుసారంగా మన కర్మల్ని చేయడం కోసము వితౌట్ ఎనీ డీవియేషన్స్ ధర్మానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేదే శ్రీరామనవమి. ఓకే, మరి ఈ శ్రీరామనవమిని ఎలా జరుపుకోవాలంటారు? శ్రీరామనవమికి సంబంధించి మనకి ఇది సీతాదేవుల యొక్క ఇది కళ్యాణం. సో సాధారణంగా మనం ఏం చేస్తాం అంటే శ్రీరామనవమి అంటే శ్రీరాముడు పుట్టినరోజు అంటారు కదా. అవును, శ్రీరాముడు పుట్టినరోజుని మరి కళ్యాణంగా ఎందుకు జరుపుకుంటున్నాం? నిత్య కళ్యాణం అంటే శ్రీరామ అవతారం అనేది ఈ కలియుగానికి ధర్మాన్ని పంచడానికి, కర్మ సంబంధాలని చెప్పడం కోసం ఎలువెత్తింది. ఓకే, సో శ్రీరాముడు సీతాదేవి లేకుండా లేడు. శ్రీరాముడు మనం ఏమంటాం, సీతారాములు అంటాం.
ఎక్కడ కూడా కేవలం రామాలయాల్ని మనం ఎప్పుడైనా మనం చూసామా? లేదు. సీతారామాలయం ఉంటుంది. అందుకే రాముడి పుట్టినరోజు సీతాదేవుల యొక్క కళ్యాణం అనేది మనం జరుపుకుంటాం. ఓకే. యాక్చువల్గా మీరు చెప్పిన దాని పరంగా ఓన్లీ రాముడిది పుట్టిన దినం, బట్ అక్కడ భార్యాభర్తల సంబంధం అనేది అజరామం అని చెప్పడం కోసము అది మనం చేసుకుంటాం. ఓకే. ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి? ఆ రోజుకి సంబంధించి మనము నార్మల్గా దేవాలయాల్లో కళ్యాణం అనేది అది చేసుకుంటారు. మరి ఇంటి దగ్గర మనం ఏం చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఏంటంటే శ్రీరామనవమి రోజు ఒక డెసిషన్ మేకింగ్ అనేది ప్రతి ఒక్కరూ ఒకటి తీసుకోవాలి. ఒక సెల్ఫ్ క్వశ్చన్ అనేది ఉదయాత్పూర్వం బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ఒక 20 నిమిషాల ముందు కాలంలో సెల్ఫ్ క్వశ్చనింగ్, నేను ధర్మబద్ధంగా ఉన్నానా? శ్రీరామనవమి రోజు మనం లేవగానే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే మన సెల్ఫ్ క్వశ్చనింగ్. నేను ధర్మానికి కట్టుబడి ఉన్నానా? నేను సత్కర్మలు అన్నీ నేను చేస్తున్నానా? ఆ ప్రశ్నకి సమాధానం ఎస్ వస్తుందా, నో వస్తుందా? నో వస్తే దాన్ని మనం చక్కదిద్దుకోవాలి. ఎక్కడ నేను మిస్టేక్స్ చేస్తున్నాను అనేది. ఒకవేళ ఎస్ వచ్చింది, ఇంకా దాన్ని మనం పెంచుకోవాలి. ఫస్ట్ ఇది చేయాలి. ఎందుకంటే మనకి కర్మలు అంటే పూజా విధానంలో దీపారాధన కానీ ఇవన్నీ కూడా ప్రతి దాని వెనకాల ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని మనం తెలుసుకొని మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్ మనం చేసుకున్నప్పుడు దాని యొక్క రియల్ పర్పస్ మన లైఫ్లోకి వస్తుంది. సో ఉదయాత్పూర్వం మొట్టమొదటిగా అది చేయాలి. దాని తర్వాత దేవాలయం అంటే మన ఇంటి దేవాలయం. డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళకుండా ఫస్ట్ మన ఇంట్లో పిల్లలకి కొంత రామాయణము బ్రీఫ్గా చెప్పాలి. రాముడు ఎవరు, సీతాదేవి ఎవరు, రాముడికి ఎలాంటి కష్టాలు వచ్చాయనేది చక్కగా ఇంటి పెద్దలు అనేవి ఇనిషియేషన్ అనేది కొంచెం తీసుకొని చక్కగా కుటుంబాది అంతా శ్రీరాముడికి సంబంధించిన నిత్య పూజ, మనం ఇంట్లో ఏ విధంగా అయితే మనం నిత్య పూజ మనం చేసుకుంటామో అది చేసుకొని ఇంట్లో ఇంటిల్లిపాదికి కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో అండి సీతాదేవి ఎవరు అంటే పిల్లలు చెప్పలేకపోతున్నారు. సీతాదేవి అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పర్వదినం సందర్భంగా అయినా మనం కొంచెం టైం తీసుకొని వాళ్ళకి అది ఫస్ట్ చెప్పాలి. మనం కూడా రామాయణం చదవని వాళ్ళు, తెలియని వాళ్ళు ఇంకా ఉండి ఉంటారు. సో వాళ్ళు కూడా ఒకసారి అసలు ఏంటి రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఆ రోజు తప్పకుండా అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఎవ్రీ ఇయర్ ప్రతి శ్రీరామనవమికి ఒక్కొక్కటి మనం మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మేజర్గా చేయాలి. నార్మల్గా మనం అందరం ఏం చేస్తున్నాం, ఉదయపూర్వం లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు అవి ధరించుకొని వెళ్ళి కళ్యాణాన్ని మనం దర్శించి చక్కగా ఆశీర్వచనం తీసుకొని వస్తాం. ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెసే. ఇది ఎవరికి కూడా మనకి తెలియంది కాదు. బట్ రామాయణం వెనకాల ఉన్న ఎసెన్స్ని ఎప్పుడైతే మనం రెగ్యులర్ లైఫ్లోకి ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేసుకుంటూ ఉంటామో దట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ శ్రీరామనవమి. అప్పుడు భగవంతుడు ఆ శ్రీరాముని ఆశీర్వచనాలు మనకు వస్తాయి. అంటే రాముడు నడిచిన బాట, రాముడు ఆచరించిన బాట ఏదైతే ఉందో దాన్ని మన లైఫ్లో అలా ఆపాదించుకోవాలి. ఆపాదించుకోవాలి. థ్యాంక్ యూ.